బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేతవత్తు శంకర్ నాయక్ కూడా బీఆర్ఎస్ మీద బాకీ వడ్డీ కార్డు పోస్టర్ను ఆవిష్కరించారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు 3 ఎకరాల భూములు, నిరుద్యోగ భృతులు, డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు బీఆర్ఎస్ బాకీ పడిందని అన్నారు. అధికారం పోయినా జగదీష్ రెడ్డి తీరు మారలేదు అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయమని శంకర్ నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 కిలోమీటర్లు ఢిల్లీ ఎత్తిపోతే లెక్కలు కానీ పూర్తి చూస్తే పోతే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసింది. మీరు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది. డెమోక్రసీలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా హక్కులు ధర్నా చేయొచ్చు. మీరు ధర్నా చౌక్ ఎత్తేసి మీరు ధర్నా చౌక్ పెట్టింది. కాబట్టి మీరందరూ అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు 6 గ్యారంటీల మీద మీకు చెప్తా ఉన్నారండి. బస్సు ఫ్రీ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అప్గ్రేడ్ చేసినాం, రుణమాఫీ చేసినాం, కరెంటు 200 యూనిట్లు కరెంటు వస్తా ఉన్నది, గ్యాస్ 500 ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న హుజూర్ నగర్లో ప్రతిష్టాత్మకం తీసుకొని సన్న బియ్యం ఇస్తే పేదలంతా మూర్ఖులు పోతీడు. రేషన్ కార్డు ఇచ్చినాం అందరికి, ప్రతి ఒక్కరికి. మీరు 10 ఏళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉప ఎన్నికలు వస్తే అన్ని మాయ మాటలు చెప్పి డబ్బులు పెట్టి ఎలక్షన్ దండుకొని గెలిచిన తప్ప మీరు ప్రజలను చొరవ తీసుకోలేదు. గ్రామసభ పెట్టలే. ఇంకా గ్రామసభ పెట్టినా ముఖానికి ఎప్పుడన్నా మంత్రి ఊరికి గ్రామసభ పోయిందా, ఎమ్మెల్యే పోయిందా, ఎంపీ. పల్నాడు జిల్లా కురజాల మండలం దైద